సిబ్బంది సమ్మె విరమణతో కింగ్ఫిషర్ విమానయాన సంస్థలో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. ఇవాల్టి నుంచే పైలట్లు, ఇంజనీర్లు సహా ఇతర సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. సంక్షోభానికి తెరపడడంతో కింగ్ఫిషర్ సీఈఓ సంజయ్ అగర్వాల్ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ మిశ్రాతో ఇవాళ భేటీ అయ్యారు. విమాన సర్వీసుల నూతన రాకపోకల జాబితాను ఆయన డీజీసీఏకు సమర్పించారు. సంక్షోభం నుంచి బయటపడినందున కింగ్ఫిషర్ అనుమతుల తాత్కాలిక రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన అరుణ్ మిశ్రాను కోరారు. కింగ్ఫిషర్ సంక్షోభం ముగియడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే కింగ్ఫిషర్ అనుమతులు పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం మాత్రం డీజీసీఏదేనని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాలు, వేతనాల బకాయిలు సహా మరెన్నో ఆర్థికపరమైన అంశాల్లో కింగ్ఫిషర్ సమస్యల్లో ఉందని, వాటన్నింటినీ ఎలా అధిగమిస్తుందో సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను ప్రకటిస్తేనే అనుమతుల పునరుద్ధరణ సాధ్యమవుతుందని చెప్పారు. किंगफिशर के ऊपर तो बहुत ड्यूज हैं, बैंक्स का लोन है, एयरपोर्ट अथॉरिटी का है, ऑयल कंपनीज का है, टैक्सेस है, तो उनको एक नया पूरा किस तरह वो नया पैसा लगा सकते हैं और पैसा लगा सकते हैं किंगफिशर में, वो प्लान देना पड़ेगा. अगर किंगफिशर एक वायबल फाइनेंशियल प्लान कि हम किस तरह पैसा लगाएंगे, जिससे कि कई बार ऐसा हुआ है उन्होंने कहा कि हम इतनी फ्लाइट करेंगे और नहीं कर पाए थे क्योंकि उनके पास पैसा नहीं था, तो जब ये प्लान दे देंगे तभी काम